హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమికి చేయాల్సిన ప్రసాదం ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకోండి. రవ్వని ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా అదే నెయ్యిలో డ్రై రోస్ట్ చేస్తే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఆ పాయసానికి టేస్ట్ బాగా వస్తుంది. అలా తీసుకున్న తర్వాత డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఆ రవ్వ పక్కకు తీసుకొని ఒక ప్రసాదాన్ని చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి పసుపు కుంకుమ పెట్టి ఈ పాయసం పాలతోనే చేయాలి. సూర్యదేవుని భగవానికి పాలతో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం. ఆ పాయసానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, ఖర్జూరాలు, బనానా, డ్రై ఫ్రూట్స్. ఇలా పాలు బాగా మరిగించి పొంగు రానివ్వాలి. అలా 3 పొంగులు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం మన ఫ్లేమ్ తగ్గించుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకా ఒకసారి పొంగినివ్వాలి. అలా 3వసారి పైకి వచ్చిన పాలని పొంగనిస్తే ఆ ఇంటికంతా మంచి జరుగుతుందని అంతా నమ్ముతారు. అలా పొంగొచ్చిన పాలలో మనం వేయించి పెట్టుకున్న రవ్వని నిదానంగా వేస్తూ కలబెడుతూ ఉంటే ఉండలు కట్టకుండా బాగుంటుంది. అలా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉంటే అడుగంటకుండా చాలా బాగా వస్తుంది. తర్వాత మనం ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి, సిమ్లలో పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. బెల్లం మనకి ఆ పాయసానికి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం దేవునికి ఫస్ట్ సమర్పించుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత చిన్న చిన్న ఉండల్ని దేవునికి సమర్పించుకుంటూ అది ప్రసాదంలాగా స్వీకరించాలి. అలా స్వీకరిస్తే అందరికీ శుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఎంతమంది ఉంటే అన్ని బెల్లం ఉండలు తీసుకోవాలి. ప్రసాదానికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఖర్జూరాలు, తర్వాత బనానా, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లోకి వేసి నిదానంగా కలుపుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని సిమ్లలో పెట్టుకొని మనం చేసుకుంటే ప్రసాదం చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకున్న ప్రసాదాన్ని దేవుని ముందు నివేదించాలి. ఇంటిల్లపాది అందరూ స్వీకరిస్తే ఆయురారోగ్యాలు ఉండి అందరూ చాలా సుఖంగా ఉంటారు. లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రసాదం దేవుడి ముందు పెట్టి నైవేదించి ఇంటిలో అందరూ తీసుకుంటే ఆయురారోగ్యాలతో బాగుంటారు. అందరికీ మళ్ళీ రథసప్తమి శుభాకాంక్షలు.